బిగ్ బాస్ హౌస్‌లోకి పొద్దున్న సుహాసిని గారొచ్చారు. అయితే మనం 'మామగారు' సీరియల్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే గంగా గంగాధర్ పాత్రలో వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా నటిస్తారు. అయితే సుహాసిని అక్కడున్న నిఖిల్‌కి, అలాగే అవినాష్‌కి, ఇంకా ప్రేరణకి వీళ్ళ ముగ్గురికి కూడా సూపర్ డూపర్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అయితే ఇక సుహాసిని గారు నిఖిల్‌ని నిఖిల్ అని గూడా కాదు నిక్కీ అని పిలుస్తున్నారు. అంటే ఇంత ముద్దు పేరు పెట్టుకొని పిలిచేంత క్లోజ్. ఇక అవినాష్ అండ్ మన నిఖిల్ కూడా అక్క, అక్క అని పిలుస్తున్నారనమాట సుహాసినిని. అయితే ఇల్లంతా చూపించే క్రమంలో ముందు నిఖిల్ అండ్ సుహాసిని గారెళ్తుంటే, "రేయ్! ఎళ్ళే ముందు తనకొక్క మాటైనా నువ్వు చెప్పావా? అసలు తనతో మాట్లాడడానికి నువ్వు ప్రయత్నించావా?" అని అడిగితే, అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, "నేను ఫోను చేశానక్క. కానీ తను రెస్పాన్స్ లేదు. ఇంక నేను సీరియల్ అయిన వెంటనే వచ్చేసానని" మాట్లాడుతున్నాడనమాట. అంటే ఇక్కడ సుహాసిని గారు ఏమడిగారంటే కావ్య గురించి, "నువ్వు ఎందుకని తనకి అట్‌లీస్ట్ ఫోను గూడా చేయలేదా? నువ్వు తనని ప్రయత్నించావా మాట్లాడడానికి?" అంటే, "నేను ప్రయత్నించాను. కానీ తన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు" అని జెప్పేసి నిఖిల్ చెప్తున్నాడనమాట. యాక్చువల్లీ అప్పుడు ఎనకాల ఉన్న వాళ్ళందరూ గూడా ఇంటి సభ్యులందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. అంటే అది చూపించడం, ఇల్లు చూపించడం అవన్నీ చేస్తున్నారనమాట. అయితే సుహాసిని మాత్రం ఏమన్నారంటే, "నిఖిల్ నువ్వు అడగాల్సింది కదరా!" అని జెప్పేసి అనడం జరిగింది. ఆ తర్వాత నిఖిల్ తన బ్రేకప్ స్టోరీ గూడా చెప్పడం జరిగింది. ఈరోజు లైవ్ చూసినట్టయితే వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.